చూసావా చూసావా మీ అక్క పార్వతిని చూసావా? చూడు ఎలా ఉంది. ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. అది పార్వతి అంటే. అమ్మగారు చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. అంతా మీరనుకున్నట్టే మంచి జరుగుతుంది అమ్మగారు. ఇక ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తే. శివోహం. సిద్ధాంతి గారు, శుభం భూయాత్. క్రిష్, దీర్ఘాయుష్మాన్ భవ. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నన్ను ఆశీర్వదించండి సిద్ధాంతి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సిద్ధాంతి గారు, మీ నోటి మాట ఫలిస్తే కన్నవాళ్లుగా మేము కళ్లల్లో పెట్టుకుని చూసే అమ్మగారు ఎంతో సంతోషిస్తాం. అవును సిద్ధాంతి గారు. సౌందర్య తన మనసుకి నచ్చిన వాడితో కలిసుంటే తన ప్రాణానికి ప్రమాదమని భయపడుతున్నాడు కాని మీరిచ్చిన ఆశీర్వాదం గాని భయాన్ని పోగొట్టాలి. వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి. ఆ జన్మలో నేను చేసిన ఏవో పాపాల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చాడు. తప్పకుండా మంచి జరిగేలా చేస్తాను. దేవేంద్ర పార్వతీల జాతకాలు, అలాగే సౌందర్య జాతకం కూడా తెప్పించండమ్మా. ఐశ్వర్య, లోపల పెదబాబు పార్వతీల జాతకాలున్నాయి, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే ఆంటీ. అలాగే గవ్వలు కూడా తెప్పించండమ్మా. గవ్వలా? గవ్వలు నా దగ్గర ఉన్నాయక్క, నేను తీసుకొస్తాను. కూర్చోండి సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, అప్పట్లా నా ఇల్లు సంతోషంగా కళకళలాడాలి. అదిప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అంతా ఆ ఈశ్వరేచ్ఛమ్మా. చూస్తాను. భవానీ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? చీర తగలబెట్టింది నువ్వైతే చెంప పగిలింది నాకు. నీ ఏడు పాపి, చెప్పాలనుకునేదేదో స్ట్రైట్ గా చెప్పు. ఇందులో స్ట్రైట్ గా చెప్పాల్సిందేముంది, వంకరగా చెప్పేదేముంది? నువ్వేసిన వంకర ప్లాన్లన్నీ రివర్స్ అయి మనకే తగులుతున్నాయి. అమ్మయ్యా, ఈ గవ్వలు దొరుకుతాయి. ఎందుకు దొరకవు? వాళ్ళు సిద్ధాంతిని తీసుకొచ్చి వాణ్ణి ఇంటికి రప్పించడానికి ఏవేవో చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సింది పోయి గవ్వలిస్తావా? గవ్వలు నేననుకున్నదే నిజమైందమ్మా. ఏమైంది సిద్ధాంతి గారు? పార్వతీ సౌందర్యాల జాతకాలు ఎలా ఉన్నాయి? పార్వతి నక్షత్రమే సౌందర్య నక్షత్రం.
ఇద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టారు. వారిద్దరి జాతకాలు ఒకేలాగున్నాయి. అభిజాతకం తెలీదు సిద్ధాంతి గారు. పార్వతి పుట్టిన జన్మ నక్షత్రంలోనే సౌందర్య పుట్టింది అంటే ఖచ్చితంగా దేవేంద్ర జన్మ నక్షత్రంలోనే అభి పుట్టి ఉంటాడు. ఇందులో సందేహించవలసిన అవసరం లేదు. మీరు చెప్పింది అక్షరాల నిజమే సిద్ధాంతి గారు. ఎందుకంటే తను అర్ధాంతరంగా ముగిసిన తన ప్రేమ కోసమే పుట్టిందని, గత జన్మ తాలూకు రూపురేఖలున్న వ్యక్తితో కలిస్తే మళ్లీ అర్ధాంతరపు చావు తప్పదని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. భయపడకు గణి. పూర్వజన్మ పొందారు అంటే గత జన్మలో మిగిలి ఉన్న బాధ్యతను నిర్వర్తించాలి. అంతేగాని మళ్లీ అర్ధాంతరంగా చనిపోతారనే మాట అవాస్తవం. ఇది జ్యోతిష్య శాస్త్రంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అమ్మా అఖిలాండేశ్వరి గారు, అభిని ఇంటికి రప్పించే ఒకే ఒక శక్తి ప్రేమ. అది సౌందర్య మూలంగానా లేక ఈ ఇంట్లో మరొకరి ప్రేమ వలన అనేది అదెలా తెలుస్తుంది సిద్ధాంతి గారు? దేవా పార్వతీల జాతకాల రీత్యా వారి అదృష్ట సంఖ్య 6. సౌందర్య జాతకరీత్యా తన అదృష్ట సంఖ్య ఎంతో తెలుసుకుంటే గవ్వలు నువ్వే వెయ్యక్క. నీకంటే ఎక్కువగా ఈ ఇంటి సభ్యుల్ని ప్రేమించేవారు ఇంకెవరుంటారక్క? నువ్వే వెయ్యక్క. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. నువ్వు గవ్వలు వెయ్యమ్మా. వెయ్యమ్మా వెయ్యి. నువ్వు ఎంత గింజుకున్నా పడేవి 5, 6 పడే ఛాన్సే లేదు. ఈ దెబ్బతో సౌందర్య ఈ ఇంటికి ఎందుకు పనికిరాదని తెలిసిపోతుంది. త్వరగా వెయ్యమ్మా. వెయ్యి తల్లి. అందుకే నిన్నే వేయమన్నాను కదక్కా. సౌందర్య వల్ల ఈ ఇంటికి ఏమీ కాదక్కా. సౌందర్య, చేసిందంతా చేసి మళ్ళీ అంతా భ్రాంతి ఏనా అంటూ పాడుతున్నావు.
చూడవే, ఇన్నిసార్లు వేశాను, ఒక్కసారైనా 6 పడిందా? దానికెలా పడిందే 6? ఆపుతావా నీ ఆరుగోలా? చెత్త ప్లాన్లు వేసి ప్రాణాల మీదకి తీసుకొస్తావు. నాది చెత్త ప్లాన్ కాదే, దాని సంకల్పం గట్టిది. అందుకే మనకి దుస్థితి. దాని సంకల్పం ఏమిటో గాని నువ్వు మాత్రం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు దాని చేతికి గవ్వలు అందించి వీర వనితలా తీర్చిదిద్దుతున్నావు కదా. అది కాదే మనవరాలా. ఏం చేసినా 6 పడదంటే పడదని ప్రగర్భాలు పరికావు. చివరికి ఏమైంది? నిజంగా పడో చైత్ర, కావాలంటే నువ్వు వేసి చూడు. ఇదిగో. నేను వేయనా? నా ఆలోచనలు నా వాళ్ళ మంచినే కోరుతున్నాయి. అందుకే నేను ఎన్నిసార్లు వేసినా 6లే పడుతున్నాయి. మరి నువ్వు ఉన్న ఇంటికే ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నావు. నీకెలా పడుతుంది 6? సౌందర్య, ఏం చేస్తున్నారు? చూడండి ఆంటీ, 6 పడకుండా గవ్వలలో ఒక గవ్వని పాడు చేసి తెచ్చి నా చేత 6 వేయించాలని చూస్తున్నారు. చాలే ఆపు. నేను అలా చేస్తే నీ కారెలా పడింది? ఆపండి ఆంటీ, సౌందర్య చెప్పేది నిజమేనా? ఉండవమ్మా ఐశ్వర్య, ఇంత దాన్ని అంత ఊహిస్తావు. నిజంగా సౌందర్య చెప్పినట్టు చేస్తే కింద 6 ఎలా పడింది? ఈ సౌందర్యకి ముందు నుంచి నేనంటే గిట్టదు. అందుకే లేనిపోని అబాండాలు వేస్తోంది. గిట్టంది సౌందర్య కాదు, నీకు. అందుకే ఆంటీ ఇచ్చిన శారీని కూడా తగలబెట్టావు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అభిని ఆంటీ ఇంటికి తీసుకొస్తారు. ఇంకేమైనా నిందలుంటే అవి కూడా చెప్పమ్మా. అభి ఇంటికి రాకపోవడానికి మూలం ఇది. దీని బాబు చేష్టలకి రావడం లేదు. అభితో దీన్ని పెళ్లి చేయడం ఇష్టం లేక సౌందర్యకి దగ్గరగా రానివ్వకుండా ఉండటానికి అతని దగ్గర మాట తీసుకున్నాడు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది చిన్న కోడలా. ఎందుకంటీ భవానీదే తప్పన్నట్టు అందరూ అలా మాట్లాడతారు? చైత్ర, నువ్వు ఆశపడేదేంటో నాకు తెలుసు. అది నెరవేరి ఎప్పటికీ ఇంటి మనిషిలాగే ఉండాలంటే మీ భవానీ మాటలకి వంత పాడుతూ తప్పుదారిలో వెళితే ఎప్పటికీ నెరవేరదు. సౌందర్య, పద. మీరు వెళ్ళండి ఆంటీ, నాకొక చిన్న లెక్కుంది, చూసుకుని వస్తాను. ఆంటీ, ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని మీ తప్పులన్నింటినీ క్షమించారు అఖిల ఆంటీ. కానీ మీరు మారకుండా ఇలాగే ప్రవర్తిస్తే విసిగిపోయిన ఆంటీ మిమ్మల్ని కలుపు మొక్కల్లా ఇంటి నుండి పీకి పారేస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. అసలు నేనేం చేశాను ఐశ్వర్య? మీరేమీ చెయ్యకపోతే వచ్చే నష్టమేమీ లేదు. కానీ మీరు తప్పు చేశారని ఆంటీకి తెలిస్తే ఆది పరాశక్తి అవతారంలో చూసే ధైర్యం మీకుందా? ఆస్కార్ అవార్డు కూడా చిన్నదైపోతుందేమో మీ నటనకు. ఏయ్ ఏయ్, రే అభి, ఎంతసేపు రా? అందరికీ అన్నీ నచ్చాలంటే కాదు కదా. అవుతుందిరా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చినప్పుడే మనసు ఆనందపడుతుంది, ముఖంలో చిరునవ్వు చిందులేస్తుంది. ఎవరో వచ్చి మన మొహాన ముష్టి వేసినట్టు వేసిపోవడం కాదు. ఇక్కడున్న పిల్లలందరికీ వారికి నచ్చేవి అందివ్వాలి. సూర్య, ఇదిగో ఈ షాప్లో కిడ్స్ బట్టలు ఎంత బాగున్నాయో. నెంబర్ తీసుకుని కాల్ చేసి ఇక్కడికి రమ్మను. అభి, అక్కర్లేదు అభి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? అవునభి,
ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఒక షాపు వాళ్ళొచ్చి పిల్లలకి నచ్చిన బట్టలు ఆర్డర్ తీసుకుని వెళ్లారు. ఎవరు చెప్పారంట? తను ఎన్ఆర్ఐ అంట. ఎన్ఆర్ఐ అంటే మేడమా సారా? మేడమే అభి. ఆవిడ మిమ్మల్ని కలవాలని ఆశ్రమానికి ఫోన్ చేశారు. నన్ను కలవాలని ఫోన్ చేసిందా? వాస్తవానికి ఆమె నన్ను కలవడం కాదు, నేనే తన్ని కలవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. తను ఎందుకు వచ్చిందో? తను అమ్మా ఫౌండేషన్ నుంచి వచ్చింది బాబు. అమ్మ ఫౌండేషన్ నుంచి వచ్చిందా? హ. తన జీవితంలో సంపాదించిన సంపాదన అంతా అనాథాశ్రమాలకే ఖర్చు పెట్టే మనిషిని చాలా రోజులుగా చూడాలనుకుంటున్నాను. హ. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడొచ్చిందన్నమాట. హ. బాబాయ్, మనం ఈ 2 అనాథాశ్రమాలను నడపడానికి ఇంత శ్రమ పడుతున్నాం. తను 200 అనాథాశ్రమాలను దత్త తీసుకుంది. హ. అలాంటి మంచి మనిషి మనల్ని చూడాలనుకోవడం కాదు, మనమే వెళ్ళి ఆమెను చూడాలి. అడ్రస్ కనుక్కోలేకపోయావా? అడిగాను, తనే వస్తానందభి. నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. హ. అంతమంది పిల్లలకి అమ్మగా ఉన్నా ఆ అమ్మని చూడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్, తను మన దగ్గరికి రావడం కాదు, మనమే వెళ్దాం. ఎక్కడుందో ఏమో ఫోన్ చేసి కనుక్కో బాబాయ్. అలాగే బాబు. హలో, నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు. 25 క్రిందట మంటల్లో నుంచి తప్పించుకున్న బిడ్డ నువ్వు తీసుకెళ్లావని నాకు తెలుసు. చెప్పు, ఎక్కడున్నాడు? మీకు దండం పెడతానమ్మా, మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిన్నటి విషయమే నాకు గుర్తుండు చావదు. 25 కిందంటున్నారు, ఇంకెక్కడ గుర్తుంటుందమ్మా? గుర్తుండాలి, లేదంటే ఈ గుండు నీ గుండెల్లోకి దిగుతుంది. జాగ్రత్త. అమ్మో, చంపేసేలాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావటం లేదు. ఎలా తప్పించుకోవాలి, ఎలా నమ్మించాలి ఈమెను? నీలాంబరి మేడం, చంపేశారు కదండి. గన్ను చూసేసరికి వెన్నులో వణుకు పుట్టింది. అయినా మీరు ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చారు? వచ్చి రాగానే నన్ను చంపాలనుకున్నారా? లేదు భిక్షపతి, మంచి పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండకపోయినా పర్వాలేదు. చెడ్డ పనులు చేసేవాళ్లు తన నీడని కూడా నమ్మరు. అందుకే నీ నమ్మకాన్ని పరీక్షించాను. నీకు నాకు మాత్రమే తెలిసిన ఆ రహస్యాన్ని బయట పెడతా అనుకున్నారా మేడం? ఆ రహస్యంగా ఉన్నంతసేపే నీకు జీవితం. అది బయటపడిందంటే నీకు బతుకుండదని తెలుసు. బాబాయ్, నువ్వు చెప్పు బాబాయ్. ఎప్పటి వరకు ఎప్పుడూ అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావంటే నువ్వు చూస్తున్న ఆ ఫోటోలోని బాబువి నువ్వేనేమో అనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం నిజమే అనుకోవచ్చు కదా. బాబాయ్, నాకు ఈ అనుమానాలు అనుకోవడాలు వద్దు, నిజం కావాలి. నీకు తెలిసిన నిజం ఏదైనా ఉంటే చెప్పు బాబాయ్. రే అభి, అవునరా, ఇది నిజం అనుకుంటే మరి నాతో ఉన్న లెటర్ అబద్ధమా? నాకు నిజం కావాలి బాబాయ్. నువ్వు చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ చెప్పు. నీకు నిజాన్ని చెప్పగలిగే వ్యక్తి ఒకే ఒకరు. నిన్న ఆ రోజు చీకట్లో వదిలేసి వెళ్లిన వ్యక్తి. మళ్లీ అతన్ని ఎప్పుడూ చూడలేదు.
నమస్తే మేడం. అభి, ఆ రోజు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిన వ్యక్తి కూడా ఇతనే. అవునా? సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులకు నాకు సంబంధం ఏంటి? నేను ఎక్కడైనా దొరికానా? కావాలని మీరే దొంగిలించారా? ప్లీజ్ సార్, మీరేం చెప్పినా నేనేమి వినను. నిజం మాత్రం చెప్పండి. నేను ఎవరిని? హూ ఆమాయ్? ఏవో అనుకున్నా. అఖిల ఆంటీ అమ్మా నాన్నల ఫోటో కూడా పంపించి అభి మనసు మార్చాలని చూస్తున్నట్టుంది. చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పు భిక్షపతి. ఇతను మీకు తెలుసా అండి? మా అనాథాశ్రమాలకు వీధి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి పోతుంటాడు. అవును బాబు, నిన్ను కూడా అలాగే తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నేను తీసాలేదు బాబు. ఒక ఆవిడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరి క్షణంలో నిన్ను నా చేతులు పెట్టి కాపాడనంటూ చచ్చిపోయింది బాబు. చూడు, బాగా చూడు. తను ఏమైనా చూడు. తను కాదు. కాదా? ఆమె ఎలా ఉంటుంది? మా అమ్మ ఎలా ఉంటుంది? అది చీకట్లో గుర్తుపట్టలేదు, అక్కడే చనిపోయింది బాబు. చూసావు బాబాయ్, ఈ ఫోటో అబద్ధం. నా దగ్గర ఉన్న నా తల్లి లెటర్ నిజం. వాళ్ళు నా తల్లికి చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు ఈ రూపం ఇచ్చుంటాడు. ఆ కుటుంబం అంతా నా ముందు మోకరిల్లి నన్ను తీసుకుపోవాలని చూసినా నేనెందుకు అలా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వు ఎలా ఉండాలని నేను అనుకున్నాను అలాగే ఉన్నావు అభి. పర్లేదు మేడం, మీలాంటి వాళ్ళని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కొన్ని వేల మంది అనాథలకు జీవితాన్ని ప్రసాదిస్తున్న మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. నాకంటూ జీవితంలో ఏదీ లేదభి. నేను సంపాదించిన ప్రతి పైసా వాళ్ల కోసమే ఖర్చు చేస్తున్నా. ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకునే రాత లేకున్నా వేల మంది పిల్లలతో అమ్మా అని పిలిపించుకుంటున్నాను. నువ్వు కూడా అనాథ పిల్లల పట్ల నాలాంటి ఆశయంతో ఉన్నావని తెలిసి నిన్ను కలవాలనొచ్చానబి. నాకంటూ ఎవరూ లేరు మేడం. ఈ అనాథాశ్రమమే నాకన్నీ, వీళ్ళే నా సర్వస్వం. అందుకే అభి, నా ఆలోచనలకు నీ ఆలోచనలు అతి దగ్గరగా ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేద్దామనొచ్చాను. మన జీవితాలకు ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేరుద్దామనొచ్చాను. అదేంటో మీరే చెప్పండి. కార్పొరేట్ సంస్థల పేరుతో విచ్చల విడిగా సంపాదిస్తున్న సొమ్మును తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు చెందేలా చేయాలి. అమ్మగారు, అభి కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తాడు. నేనెంతకాలం ఉంటానో తెలీదు. నేను పోయాక కూడా వీళ్ళకి ఎలాంటి ఆపద రాకూడదు. అభి ఆలోచన కూడా అదే మేడం. నా దగ్గరున్న డబ్బుతో ఓ కంపెనీ పెడదాం. ఆ కంపెనీని నడపాలంటే
నీలాంటి స్వార్థం లేని ఉత్సాహవంతుడైన యువకుడు కావాలి. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ తర్వాత మనం లేకున్నా మన కంపెనీ ఇలాంటి ఎందరో పిల్లలకి ఆసరాగా ఉంటుంది. ఏమంటావు అభి? నా వాళ్ళ కోసం చేసే ఈ పనిని నేను సంతోషంగా చేస్తాను. శుభం. ఓ మంచి ముహూర్తం చూసి మొదలు పెడదాం. వీళ్ళు మీ అమ్మా నాన్నలైతే ఎంత బాగుండో. భిక్షపతి, నువ్వు మనసు పెట్టి వెతికితే అభికి సంబంధించిన వారిని చూపగలవేమో. ఆలోచించు. అలాగే మేడం. అభి, వస్తాను. ఓకే మేడం. వస్తాను బాబు. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నువ్వన్నట్టు అఖిలమ్మ అంత కఠినమైన మనిషి అంటే నా మనసు సమాధానం పడలేకపోతుంది. చెట్టు నుండి రాలిన ఈ ఆకుల ఆ కుటుంబాన్ని వీడి ఒంటరిగా అనాథలా పెరిగా. అపార్థాలతో ఆ ఇంటి వారసుడిగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఈ ఆకు చెట్టుని వీడి పర్లాంగు దూరం పోయినా రావి ఆకే అంటారు గాని కొమ్మను వీడిందని దాని పుట్టుకను మార్చలేరుగా. నువ్వు అంతే రాబీ. ఆ దేవుడి ఆటలో పావులా విధి విసిరితే ఇలా ఒంటరివయ్యావు. కాని నీ పుట్టుకకు కారణమైన నీ ఇంటిని కాదని కక్ష కడితే ఎలా? రాలిన ఆకుని తిరిగి చెట్టుకు చేర్చడం అయ్యే పనేనా? పగతో నిండిన నీ మనసులో ఇంటిపై ప్రేమను నింపగలనా? ఏయ్ సౌందర్య, నువ్వేంటే ఇక్కడ? ఏం లేదు చంద్రిక. అభిని అఖిలమ్మకి దగ్గర చేసి ఇంటికి తీసుకురావాలని అడుగు వేసిన నాకు అభి అడిగే ప్రశ్నలకు సమాధానం లేని నేను ముందుకు అడుగు పడక ఆగిపోయినే. నువ్విలా దిగులుగా ఉంటే ఎప్పటికీ నువ్వు అనుకున్నది సాధించలేవే. నీ ప్రేమే అభి మనసుని మారుస్తుంది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.